ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు కన్ను మూశారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన తెల్లవారుజామున 4 గంటలకు హైదరాబాద్లోని తన నివాసంలో చనిపోయారు. కోట శ్రీనివాసరావు దాదాపు 750కి పైగా సినిమాల్లో నటించారు. లెజెండరీ నటుడు మృతితో తెలుగు సినిమా ఇండస్ట్రీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కోట మృతికి పలువురు సినీ రాజకీయ నేతలు సంతాపం తెలిపారు. కోట శ్రీనివాసరావు 1942 జూలై 10న ఏపీ కృష్ణా జిల్లాలోని కంకిపాడులో జన్మించారు. బాల్యం నుంచి కోట శ్రీనివాసరావుకు నాటకాలంటే చాలా ఆసక్తి ఉండేది. సినిమాలోకి రాకముందు స్టేట్ బ్యాంక్లో పనిచేసేవాడు. 1978లో తొలిసారి ప్రాణ ఖరీదు అనే సినిమాతో అరంగేట్రం చేశారు. ఆహనా పెళ్లంట సినిమాలో కోట శ్రీనివాసరావుకు మంచి పేరు వచ్చింది. కోట శ్రీనివాసరావు ప్రస్తుతం పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న హరిహర వీరమల్లులో విలన్ గా నటిస్తున్నారు. కోట శ్రీనివాసరావుకు 1998, 2000 సంవత్సరంలో ఉత్తమ విలన్గా నంది అవార్డు వచ్చింది. 2002, 2004, 2006లో ఉత్తమ సహాయ నటుడిగా నంది పురస్కారం అందుకున్నారు. 2015లో రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ చేతుల మీదుగా పద్మశ్రీ పురస్కారం తీసుకున్నారు. తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లోని చిత్రాల్లో నటించారు. 1991లో ఏపీ విజయవాడ తూర్పు నుంచి ఎమ్మెల్యేగా పనిచేశారు. కోట శ్రీనివాసరావు నటనకు ఆయన నిజంగా పెట్టని కోటే. ఎన్నో వందల పాత్రలు, ఎంతో విలక్షణ నటన వైవిధ్యం. అది కామెడీ అయినా, విలనిజం అయినా, ఇంటి పెద్దయిన రోల్ అయినా అది కోటానే చేస్తేనే పడుతుంది అనేలా ఉంటుంది నటన. తొలినాళ్లలో విలనిజానికి కేర్ ఆఫ్ కోట శ్రీనివాసరావు. ఆ తరువాత కామెడీకి షిఫ్ట్ అయ్యారు కోట. సీనియర్ నటులతో అయినా, తన సమకాలిక యాక్టర్స్ తో అయినా, ఇక హీరోలు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, ప్రస్తుత నటులతో స్క్రీన్లో కోట ఉన్నారంటే అక్కడ సీన్ పడాల్సిందే. ఇక ఏం తమ్మి అంటూ ఆయన తెలంగాణ యాసలో చెప్పే డైలాగ్ ఎప్పటికీ ఎవర్ గ్రీన్. ఇక ప్రతిఘటన సినిమాలో టాలీవుడ్ కు కొత్తగా దొరికాడు అనేలా నటించారు కోట. ప్రముఖ నటుడు కోట శ్రీనివాసరావు ఈరోజు అంటే గత కొన్ని రోజులుగా అనారోగ్య సమస్యతో బాధపడుతూ హైదరాబాద్ నగరంలో తన నివాసంలో ఈరోజు ఉదయం అంటే ఎర్లీ మార్నింగ్ 4 o'clockకి అతని నివాసంలోనే కన్నుమూశాడు. అంటే ఇతనికి చాలా వరకు కూడా మంచి పేరుంది. 9 పైగా కూడా నంది అవార్డులు తీసుకున్నాడు. దీంతో పాటు ఒకసారి రాజకీయ నాయకుడు, ఒకసారి ఎమ్మెల్యేగా కూడా ఎన్నికయ్యాడు. ఇతను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి వ్యక్తి. అక్కడ కృష్ణా జిల్లాలో జన్మించాడు. ముఖ్యంగా ఇతను 1942 జూలై 10న జన్మించాడు. దాదాపు ఇప్పటికీ 83 సంవత్సరాలు. ఇక మనకు గత కొన్ని సంవత్సరాలు అంటే గత కొన్ని రోజుల నుంచి కూడా చూస్తున్నాం కోట శ్రీనివాసరావు ఒకప్పుడు ప్రతి సినిమాలు అంటే ఇటు తెలుగు కానీ, హిందీ, ఇంగ్లీషు, కన్నడ, తమిళం సెట్ల అన్ని భాషల్లో అతను సినిమాల్లో నటించాడు. అతను కామెడీ పాత్రలో అయినా, విలన్గా అయినా, సో అన్నిట్లో కూడా